రేవంత్ రెడ్డి ప్రభుత్వము కులగణన విషయంలో మిగతా ఎన్ని చర్యలు చేపట్టినా ఉపయోగం లేదు. మళ్ళీ మిగిలిన 3% జనాభా సేకరణ చేసి సర్వే చేస్తే ఏదో ఫలితాలు మెరుగ్గా వస్తాయనే ఉద్దేశంతోటి ఈ నెల 31 వరకు అంటే మార్చి 31 వరకు ఇవ్వటం జరిగింది. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బీసీ కులగణన సర్వే అంతా కూడా తప్పుల తడకగా ఉంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మీరు కరెక్ట్గా తీసుకోగలిగితే కేసీఆర్ 2014లో నిర్వహించినటువంటి బీసీ కులగణన ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని ఆ రిపోర్టునే ఆధారంగా తీసుకొని కోర్టులకు సమర్పించడం కానీ, స్థానిక సంస్థలలో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే విషయానికి సంబంధించి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు కానీ, మంత్రివర్గంలో వివిధ కులాల యొక్క వాటాను కల్పించడానికి కానీ దాన్నే ఆధారంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అది ఒక్క రోజులోనే చాలా సిస్టమేటిక్గా, చాలా శాస్త్రీయంగా జరిగింది. ఎందుకనంటే అది సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది. ఏ కులం వాళ్ళు ఎంత ఉండరు అనేది దాని ఆధారంగా చేసినటువంటిది కాదు. కాబట్టి దాంట్లో మ్యానిపులేషన్ జరగటానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరిపినటువంటి సర్వే ఏదైతే ఉందో అది అనవసరంగా 56 ప్రశ్నలను, అనవసరమైనటువంటి ప్రశ్నలను దాంట్లో చొప్పించడం ద్వారా ప్రజానీకం అంతా కూడా భయపడిపోయి అసలు కులగణనలో పాల్గొనటానికి, దాంట్లో మొత్తం కులగణన సర్వేలో వాళ్ళు చేరి వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనటానికే వాళ్ళు ఇష్టాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనవసరంగా అంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము బీసీల కులగణన చేయటం కాదు. బీసీ అనవసరమైనటువంటి క్వశ్చన్లు 56 క్వశ్చన్లను అడిగి దాన్ని భయభ్రాంతులను చేసి ఆ సర్వేని దెబ్బతీయాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నము. కులగణన అన్నప్పుడు, బీసీ కులగణన అన్నప్పుడు సింపుల్గా ఒక 5-6 ప్రశ్నలతోటి ఇంట్లో జనాభా ఎంత ఉంది, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, సింపుల్ క్వశ్చన్స్ తోటి ఒక 5-6 ప్రశ్నలు 10 ప్రశ్నలతోటి దాన్ని ముగించాలి. కానీ 56 ప్రశ్నలతోటి చేయటము అని అంటేనే భయభ్రాంతులను చేసి అనవసరంగా భూములు, ఇండ్లు, అనేక రకాలైనటువంటి విషయాలను చొప్పించడం వల్ల అసలు మొత్తం దాని సర్వేనే ఫెయిల్ అయిపోయి అసలు అది మొత్తం తప్పుల తడకగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మొత్తం 100% రావటం లేదు. ఓసీల జనాభాకు, అదేవిధంగా ఓసీలలో ఉన్నటువంటి ఇండివిజువల్ కులాలకు టాలీ కావటం లేదు. బీసీలలో ఇప్పటి వరకు కూడా వీడు ఇండివిజువల్గా ఏ కులానికి ఎంత జనాభా ఉంది అనేది ప్రకటించలేకపోయింది. గౌడులు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, ఎంబీసీలు ఎంతమంది ఉన్నారు, సంచార కులాలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, డీటెయిల్గా లెక్కలు కనుక బయట పెడితే అసలు ఇవన్నీ కలిపితే 100% అవుతుందా, లేకపోతే తక్కువ అవుతాయా, ఎక్కువ అవుతాయా, అసలు ఆ వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు? ఆ వివరాలను బయట పెట్టడం లేదు అని అంటేనే అందులో గోల్మాల్ జరిగింది అనే దానికి అర్థం. కాబట్టి ఖచ్చితంగా ఇది గోల్మాల్ వ్యవహారం జరిగింది. దీన్ని ఏంటిది అని అంటే రద్దు చేయటం తప్ప వేరే మార్గం లేదు. వెంటనే రద్దు చేసి కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఆ సమగ్ర సర్వేను తీసుకోవాలి. ఆ సమగ్ర సర్వే ఎప్పుడు చేసినా అది అమల్లోనే ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టకపోయినంత మాత్రాన, వాడకపోయినంత మాత్రాన అదేదో పనికి రాకుండా పోతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలన్నీ వట్టి అబద్ధాలే. అది ఎన్ని రోజులకైనా పనికొస్తుంది. కాబట్టి దాన్ని శాస్త్రీయంగా ఉన్నటువంటి రిపోర్టును బయటికి తీసి దాని ఆధారంగానే ఇప్పుడు కోర్టులకు సమర్పించాలి. వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేసీఆర్ నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా బీసీలకు ఏంటిది అని అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఒక జీవోను జారీ చేయాలి, చట్టం జారీ చేయాలి. అదేవిధంగా ఏంటంటే స్థానిక సంస్థలలో కూడా బీసీలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తానని హామీ ఇచ్చిందో దాని ఆధారంగా కూడా మళ్ళీ చట్టం చేసి జీవోను జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అన్ని రంగాలకు కూడా ఆ సర్వేనే ఉపయోగించాలి. లేకపోయినట్లయితే ఈ సర్వేను మొత్తం రద్దు చేయాలి. ఈ సర్వేను రద్దు చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేను కనుక రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఏంటిది అని అంటే బీసీలంతా కూడా చావు దెబ్బ కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాయమాటలతోటి మోసం చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఏందనంటే అది మొత్తం మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నింది అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఏదైతే కులగణన జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయటం జరిగిందో దాన్ని ఆసరాగా తీసుకొని
దాన్ని ఎందుకు కులగణనను సాఫీగా జరపాలి కాబట్టి దీంట్లో తమకు అనుకూలంగా అంటే బీసీల కులగణనను అవకాశంగా తీసుకొని ఆధారంగా తీసుకొని చాలా చాకచక్యంగా బీసీల జనాభాను 46% తగ్గించి మిగిలిన బీసీల 5% జనాభాను ఓసీలకు కన్వర్ట్ చేసుకొని బీసీలను చావు దెబ్బ కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కులగణననే తమ అగ్రకులాలకు అనుకూలంగా ఉపయోగించుకొని చాలా తెలివిని ప్రదర్శించి మొత్తం బీసీల ప్రయోజనాలనే శాశ్వతంగా దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఒకసారి బీసీల కులగణన అనేది 46% దగ్గర ఫిక్స్ అయితే ఇంకా అది జీవితకాలం అంతా ఎల్లకాలం కూడా దాన్నే ఆధారంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన సర్వేను రద్దు చేసేంతవరకు కూడా బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయటానికి వీల్లేదు, దాన్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.